ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన హిమాలయ పరంపరకి సంబంధించినటువంటి ఒక యోగి, అలాగే వారు యోగ మార్గంలో అనేక నిష్ణాతమైనటువంటి వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలని సమాజానికి అందించారు. ఎన్నో సేవా మార్గాల ద్వారా సమాజంలో ఎంతో మందికి హితం చేస్తున్నారు. వారి యొక్క సాధనాపరమైనటువంటి జ్ఞానాన్ని, దీక్షల్ని ఎంతోమందికి అందిస్తూ చాలామంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి మహాయోగి వారెవరో కాదు, శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్. వారు మన స్టూడియోకి రావటం మన అదృష్టం. కాబట్టి వారితో ఇప్పుడు మనం సజ్జన సాంగత్యం చేయటం అనేది మన అదృష్టంగా భావిస్తూ, నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, యోగము అంటే ఏమిటి? యోగము అంటే నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్, నాట్ ఏ మెంటల్ ఎక్సర్సైజ్. యోగం అంటే జీవాత్మని పరమాత్మలో కలపడమే యోగం. యోగం అంటే కలయిక. యోగ సాధన చేసేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? యోగ సాధనలో పరిపక్వత అయిన వాడికి ఉండే లక్షణాలు ఏంటి? సాధకుడికి లక్షణాలు, అలాగే యోగి లక్షణాలు, రెండు లక్షణాలు. యోగా నేర్చుకోవాలన్న వాళ్ళకి మనం కొత్తగా చెప్పేది ఏం లేదండి. పతంజలి మహర్షి చెప్పారు ఆల్రెడీ. యమనియమాలు అనేది ఉంటే యోగం సిద్ధిస్తుంది. మనం రోగి ఉన్నారనుకోండి, పథ్యము ఉంటే రోగం తొందర నయం అవుతుంది. పథ్యం లేకుండా కూడా మెడిసిన్ వాడవచ్చు, కానీ లేట్గా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది అనుకోండి, తీపి నేను ఉప్పు కారాలు ఎక్కువ తీసుకుంటా అంటే షుగర్ తొందరగా తగ్గదు. అదే మీరు మన పులుపు చేదు ఎక్కువ తీసుకొని కరెక్ట్గా పథ్యం ఉండి కరెక్ట్గా మెడిసిన్ వాడుతూ దానికి కావలసిన క్రమశిక్షణ కలిగి ఉంటే తొందరగా మనం ఇది అవుతాం. ఇప్పుడు మనం కాశీ నడిచి వెళ్తున్నాం అనుకో, పూర్వకాలం పాదయాత్ర నడిచి వెళ్ళాలన్నప్పుడు రోజుకు ఒక 40 కిలోమీటర్లు నడుస్తున్నాము, 50 నడిచినాం అనుకో, త్వరగా వెళ్తాం. నెమ్మదిగా నడిస్తే అంటే మనిషిలో ఒక తపన, ఒక ఆతృత, ఒక జిజ్ఞాస, ఒక నేను ఈ జన్మల్నే తరించాలని ఒక తపన, ఒక ఇది ఉండాలి. తీవ్ర సంవేగాత్ ఆసన్నః అని పతంజలి మహర్షి చెప్తారు. కాబట్టి కనుక అంత యొక్క తీవ్రత ఉండాలన్నమాట. ఎంత తీవ్రత ఉంటే అంత మనకు ఎక్కువ యోగం అంత తొందరగా సిద్ధిస్తుంది. ఆ తపన లేకుండా మనం యైషా శ్రద్ధ వైషా సిద్ధి కనుక తప్పకుండా ఆ తపన ఉండాలి. అలాగే యమనియమాలు అనేది తప్పనిసరి పాటిస్తే రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, ఫలితం. అసలు ఈ యోగి ఎలా ఉంటాడు? యోగి లక్షణాలు ఏంటి? యోగి అనేది భగవద్గీతలో చెప్పారు. మన ప్రాక్టికల్గా కూడా అన్నిట్లలో అంటే ఏంటంటే కూర్మో అంగాని సర్వశః. ఇప్పుడు తాబేలు ఏముంటుంది? నీళ్ళల్లో ఉంటుంది, బయట ఉంటుంది. అలాగే తనకు అవయవాలకు అవసరం లేకపోతే లోనికి లాక్కొని ఉంటుంది. అట్లా కనుక యోగి ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఎండావాన చలి. అలాగే సమాజంలో ఉండగలుగుతాడు, అడవిలో ఉండగలుగుతాడు. సింహం అడవిలో ఉంటుంది, సమాజంలోకి రాలేదు. చేప నీళ్ళలో ఉంటుంది, అది ఒడ్డున ఉండలేదు. కానీ యోగి అంతటా ఉంటాడు, సమాజంలో ఉంటాడు, అడవిలో ఏకాంతంలో ఉండగలుగుతాడు, అందరిలో కలిసి సమాజంలో ప్రవచనాలు చెప్తూ ఉండగలుగుతాడు, అవధూతగా ఉండగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా ఉంటాడు. ఇంకోటి అవయవాల్ని కంట్రోల్ పెట్టుకుంటాడు. తాబేలు ఏ విధంగా ఇప్పుడు వాటికి అవయవాలకు అవసరం లేనప్పుడు లోనికి లాక్కొని ఉంటుంది. అప్పుడు క్రూర జంతువులు కానీ, కుక్కలు, నక్కలు కానీ దాన్ని ఏమి డ్యామేజ్ చేయలేవు. దాని టిప్ప మీద రాయేసినా ఏమి ఇది కాదు. కనుక ఆ రకంగా తాబేలు వలె యోగి శరీరం అంతటా సహకరిస్తుంది, అంతటా ఉండగలుగుతాడు. అలాగే అతని శరీరం అన్ని తట్టుకుంటుంది, అంతటా ఉండగలుగుతాడు. అయితే యోగ సాధన చేసేవాళ్ళు, యోగి కానీ యోగ సాధన చేసే వాళ్ళకి కానీ ఎటువంటి ఆహార నియమాలు ఉంటే మంచిది? ఎట్లాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది? అయితే ఇక్కడ శాకాహారము చాలా ఉత్తమ ఆహారం అండి. ఎలా అంటే ఈ యొక్క ఆహారంలో శాకాహారం ఉండాలి, మితాహారం ఉండాలి, శుద్ధాహారం ఉండాలి, న్యాయార్జిత ఆహారం ఉండాలి. 4 రకాలు. అయితే ఈ యొక్క మరి సాధకుడి తను స్వయంగా సంపాదించుకున్న ఆహారము ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మరి మనం వేరే వాళ్ళ భోజనం తిన్నప్పుడు సగం వాళ్ళకు పుణ్యం వెళ్తుంది. అయితే ఆ రకంగా మనకు ఈ యొక్క 4 రకాల ఆహారం. శాకాహారం చాలా మంచిది. శాకాహారమే అని ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఎక్కువ తింటే అది శరీరానికి హాని, ప్రమాదం. తక్కువ తింటే శరీరంలో మన పనులు మనం చేసుకోలేము. అలాగ తినకపోతే దేహం నిలవదు. మితాహారంగా ఉండాలి. ఆ మితాహారాన్ని కూడా పొట్టని 4 భాగాలు చేస్తే సగభాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీరు తీసుకోవాలి, పావు భాగం శ్వాస కోసం ఖాళీగా వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ
చాలామంది ఏమనంటే ఆకుకూరలు చాలా మంచిది, పూర్వీకులు ఆకుకూరలు బాగా తీసుకునేవారు కాబట్టి ఏ జబ్బు లేదు. ఇప్పుడు ఈ యొక్క ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవి ఉన్నాయండి, వాటికి ఏమన్నా మోషన్స్ ప్రాబ్లం ఉందా? ఎంత ఫ్రీ మోషన్ ఉంటుంది, ఎందుకు గడ్డి బాగా తిన్నప్పుడు పేడ ఫ్రీగా మోషన్ ఉంటుంది. అలా ఆకుకూరలు పేగులకి పట్టుకోదు, చాకు క్లీన్ చేసేస్తుంది, పొట్టని క్లీన్ చేస్తుంది, ఐరన్ని చక్కగా మనకు ఐరన్ పెంచుతుంది శరీరానికి, రక్తము శుద్ధి చేస్తుంది. ఇప్పుడు రక్తం శుద్ధి లేకపోతే క్యాన్సర్ రోగానికి కారణం, మలబద్ధకం అన్ని రోగాలకు కారణం అంటారు. మొదలు క్యాన్సర్కు ప్రభావం చూస్తుంది, తర్వాత ఈ యొక్క మనకు లివరు ఇది అవుతుంది, లివర్ ప్రాబ్లం వస్తున్నాయి, రకరకాలుగా కంటి చూపు ప్రాబ్లం వస్తుంది, రకరకాల ఇది వస్తుంది. కనుక ఆకుకూరలు చాలా మంచిది. పప్పుల్లో కూడా బెబ్బరి పప్పు, కందిపప్పు, ఉలువ పప్పు, మినపప్పు, రకరకాల పప్పులు ఉంటాయి, 10 రకాల పప్పులు, 20-30 రకాల ఆకుకూరలు ఉంటాయి. ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకోవాలి సాధకులు. అలాగే ఇంకొకటి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాగే ఇంకొకటి మనకు ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి తప్పకుండా వేసుకోవాలి. త్వరగా జీర్ణము శక్తి పెంచుతుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క చాలా మట్టుకు ఏంటంటే మనము ఈ యొక్క శాకాహారము, శుద్ధాహారము సాధకుడికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే స్వామి, ఆహారము నుంచి ప్రాణశక్తి వస్తుంది అంటారు. ఆహారం నుంచి ఎట్లా ప్రాణశక్తి వచ్చి అది మన శరీరంలోకి వెళ్తుంది? అయితే ఇప్పుడు ప్రతి ఆహారంలో కూడా తప్పకుండా అన్నీ ఉంటాయి. ఇవి మన ఇప్పుడు భూమి నుంచే పండుతుంది, ఏ ఆహారమైనా భూమి నుంచి వస్తుంది కాబట్టి భూమి నుంచి ఔషధులు ఆ యొక్క పంచభూతాల యొక్క దానికి సంబంధించిన అన్ని ఒక ఆహారం తీసుకునేటప్పుడు అన్ని విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి. మనం అన్ని విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి. అందుకనే మనము ఒక్కొక్కసారి కలెగూరలు వండాలని మనకు ఒక పండుగల్లో ప్రత్యేకంగా పెడతారు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కలెగూరలు వండుతారు మనకు. అలా ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఉగాది పచ్చడి రోజు కూడా షడ్రుచులని మనం ఉగాది పచ్చడిలో మనం తయారు చేస్తాం. ఎందుకంటే షడ్రుచులు శరీరానికి అవసరం. అలాగే ఇంట్లో కూడా మనకు ఈ యొక్క మనం తీసుకునే ఆహారంలో కూడా ఆక్సిజన్ ఉంది, మనం తీసుకునే ఆహారంలో నీరు ఉంది, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, పంచభూతాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తీసుకునే ఆహారంలో ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటే దేహాన్ని పోషిస్తుంది. అంటే ఇప్పుడు దేహానికి ఆహారమే అన్నం, కానీ ఇక్కడ ప్రాణం అనేది ఒకటి ఉంది. మనం ప్రాణం ఏమనుకుంటామంటే ప్రాణం పోయింది అంటాం. చాలామంది ప్రాణాన్ని ఆక్సిజన్తో పోలుస్తారు. ఒక చనిపోయిన శవం ఉంటే దానికి ఫుల్గా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి నింపితే బ్రతుకుతుందా? ప్రాణం వేరు, ప్రాణవాయువు వేరు. చాలామంది ప్రాణవాయువుని ప్రాణం అని అనుకుంటారు. కాకపోతే ఆ ప్రాణం అనేది జీవుడు. ఆ జీవుడికి ఆహారం ఏంటంటే శ్వాస. ఈ యొక్క దీంట్లో ప్రాణశక్తి ఆక్సిజన్ మనం తీసుకునేది ఏదైతే ఉంటుందో ఈ దేహానికి మనకు దేహం నిలుచుటకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రాణానికి ఆహారం. శ్వాస తీసుకోకపోతే బ్రతకరు. అంటే యోగులు సమాధి స్థితిలో ఉన్నది వేరు, ఒక సామాన్యులు తప్పకుండా శ్వాస తీసుకోవాలి. ఈ యొక్క ఆత్మకు శ్వాసే ఆహారం. అయితే ఈ శ్వాస వల్ల తీసుకోవడం వల్ల మనలో ప్రాణశక్తి వృద్ధి అనేది ఎలా జరుగుతుంది? ఆ శ్వాసని పీల్చుకోవడం వల్ల ఏమి ప్రక్రియ శరీరంలో జరుగుతుంది? మామూలు వ్యక్తికి శ్వాసకి ఒక యోగి శ్వాసకి ఉన్న వ్యత్యాసం ఏమి? అంటే మామూలు వ్యక్తి ఎందుకంటే సూర్యనాడో చంద్రనాడో నడుస్తుంది, ఎడమ చంద్రనాడి, కుడి సూర్యనాడి. కానీ యోగులకి సుష్మనాడి నడుస్తుంది. సాధారణమైన సాధన చేయని వాళ్ళకి ఏదో ఒక నాడి నడుస్తుంది. ఇంకా చలికాలంలో వాళ్ళకి ఏం చేస్తుందంటే ముక్కులు లాకై సరిగా శ్వాసక్రియ కూడా జరగదు. తద్వారా వాళ్ళకి అనేకమైన జబ్బులు కూడా వస్తుంటాయి వాళ్ళకి, ఎందుకంటే శ్వాస సరిగా నడవకపోతే. అయితే ఇప్పుడు అందుకనే మనకు తులసి కోట ఇంటి ముందల గుమ్మం ముందల ఎందుకు ఉంచుతారంటే ఆ గాలి ఇంట్లోకి వస్తుంది. ఆ తులసి ఏంటంటే వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ఆక్సిజన్ని అందిస్తుంది. పూర్వకాలంలో వేప చెట్లు కూడా ఇంటి ముందర ఉండేది. వేప చెట్టు కూడా ఆక్సిజన్ బాగా అందిస్తుంది. కనుక ఇంట్లో మనం ఇంటి ముందర మొక్కల్ని చక్కగా పెంచుకోవాలి. అలాగే ఇంకొకటి ఈ యొక్క నాడీ శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం భస్రిక, కపాలభాతి ఇటువంటి ప్రాణాయామాలతోటి కూడా సాధారణమైన మనిషి కూడా మనము నాడీ శుద్ధి చేసుకోవచ్చు. అంటే 2 రంధ్రాల్లో సమంగా శ్వాస నడిచేటట్టు చూసుకోవచ్చు. స్వరయోగంలో కూడా మనం శ్వాసను మార్చుకునే పద్ధతి కూడా ఉంటుంది. అయితే సామాన్యమైన వ్యక్తి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటే యోగి ఇంచుమించు నిమిషానికి ఒకే శ్వాస 15 శ్వాసలు సగటు మనిషి తీసుకుంటే యోగి నిమిషానికి ఒకే శ్వాస తీసుకుంటారు. తద్వారా ఎన్ని అవుతుంది మనకు
నిమిషానికి ఒకటి అంటే 60 శ్వాసలు. సాధారణమైన మనిషి నిమిషానికి 15 శ్వాసలు అంటే గంటకి 900 శ్వాసాలు 900 శ్వాసలు అవుతున్నాయి. కానీ యోగి 60 శ్వాసలే తీసుకుంటారు. దానివల్ల ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరుగుతుంది. ఇప్పుడు ఆయువు ఎలా పెరుగుతుందంటే ఎగ్జాంపుల్ తాబేలు, అన్ని తాబేలు కాదు, రాకాసి తాబేలు అని ఉంటుంది. అది నిమిషానికి 4 శ్వాసలు తీసుకుంటుంది, 400 సంవత్సరాలు జీవిస్తుంది. గద్ద నిమిషానికి 6-7 శ్వాసలు తీసుకుంటుంది, అది సుమారుగా 100 సంవత్సరాలు జీవిస్తుంది. పాము నిమిషానికి 1 శ్వాస తీసుకుంటుంది, అన్ని పాములు కాదు, దేవతా పాములు, నాగుపాములు 1000 సంవత్సరాలు జీవిస్తుంది. ఇట్లా మన శ్వాసకు ఆయుష్కు సంబంధం ఉంది. అయితే మరి యోగులు ఎట్లా ఆయుష్ పెంచుకుంటారంటే శ్వాస వల్లనే ఆయుష్ పెంచుకుంటారు. వాళ్ళు సమాధి స్థితిలో వాళ్ళకు శ్వాసనే నడవదు, తద్వారా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళు కొంతమంది 6 నెలలు కూడా సమాధి స్థితిలో ఉంటారు. ఇప్పుడు గగనగిరి మహారాజు ఉండేది 6 నెలలు ఐసు నీళ్ళలో పోయి తపస్సు చేసి 6 నెలలకు పైకి వచ్చేది. ది నాలెడ్జ్ ఆఫ్ కుండలిని అని ఫారినర్స్ రాశారు వారి మీద ఒక పుస్తకం. అట్లా అటువంటి యోగుల్ని నేను ఎందరినో చూసినాను. ఇప్పుడు మనకు కనిపిస్తూ సత్యనారాయణ బాబా ఉంటారు. ఆయన మన చాలా రోజుల నుంచి తపస్సు చేస్తున్నారు. వాళ్ళ శ్వాస చాలా నెమ్మది నడుస్తుంది. అట్లా చాలామంది యోగులని మనము గమనించింది ఒకటి ఏంటిదంటే, వాళ్ళు ఈ యొక్క కొంతమంది 100 సంవత్సరాలు ఉండే స్వామీజీలని నేను అడిగినాను. సత్యనారాయణ బాబా, తర్వాత ఇది సీతారాం బాబా, తర్వాత మౌని బాబా. సీతారాం బాబా ఎక్కడ ఉంటారంటే ఈ యొక్క ఇది యమునోత్రి వెళ్ళే దగ్గర జానకి చెట్టి అంటారు. మార్కండేయుడు తపస్సు చేసినప్పుడు వేడి నీటి కుండం ఏర్పడ్డది అక్కడ. ఆ గుండు కింద తపస్సు చేశారు. వారిని నేను 30 ఏళ్ళ కింద చూసినప్పుడు అట్లే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక పూజారిని అడిగిన, పంతులు గారిని, మా తాతగారు నన్ను ఒళ్ళో ఎత్తుకొని వచ్చారు, స్వామి అలాగే ఉన్నారు. మా నాన్నగారు ఎంబడి నేను వచ్చినాను, మళ్ళా నేను వృద్ధుని అయిపోయినా స్వామి అలాగే ఉన్నారు, బాబా అలాగే ఉన్నారు అన్నారు. వారిని నేను గతంలో కూడా కొంచెం మన ఛానల్లో పరిచయం కూడా చేయడం జరిగింది. అయితే అట్లా వారి పేరు మౌని బాబా అంటారు. నిరాహారి వారు, 130 సంవత్సరాల పైన ఉంటుంది వారికి. అలాగే ఇలాంటి సేమ్ కూడా మనకు నర్మదా పరిక్రమలో కూడా వారిని అడిగినప్పుడు కూడా ఆయన మౌనంలో ఉంటారు. ఒకటే చెప్పారు, ఈ కొన్ని సైగల రూపంలో చేస్తారు. మనిషి ఆయుష్ ఎట్లా పెంచుకోవచ్చు అని నేను అడిగినప్పుడు శ్వాసల్నే ఉంది రహస్యం అన్నాడు. ఇంతే, సింపుల్. ఇలా కిందికి పైకి అన్నాడు. అంటే మరి మా నాభి నుంచి మనకు మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఇట్లా చూపించాడంటే శ్వాసల్నే ఉంది రహస్యం అనేది తేలిపోయింది. తర్వాత మనకు ఈ యొక్క సియరాం బాబా అని మనకు నర్మదా పరిక్రమంలో ఉంటారు. వారిని కూడా మన ఛానల్లో చూపించడం జరిగింది. అయితే వారు కూడా మౌనం ఉంటారు, ఏం మాట్లాడరు, నిరాహార యోగి, కానీ కొంచెం సిద్ధ పురుషుడు. వీళ్ళందరినీ వారు ఎప్పుడైనా 2-3 మాటలు మాట్లాడతారు. ఆ మాటల్లో కూడా నేను అడిగినప్పుడు కూడా ఒక యోగి నిరాహారిగా ఉండడం కూడా ఈ యొక్క ఎవరైతే ప్రాణవాయువుని ఆధీనం పెట్టుకుంటారో వాళ్ళకు పంచప్రాణాలు ఆధీనంలో వస్తాయి, ముఖ్యమైనవి. కనుక ఈ అన్ని నాడీ వ్యవస్థ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు మనము రాత్రిపూట అంటే మనకు ఉదయము సూర్యుడి నుంచి సోలార్ ప్లాంట్ నుంచి ఈ యొక్క అది మనకు సౌరశక్తిని తీసుకొని మనం బ్యాటరీలో స్టోర్ చేసుకున్నాం. రాత్రిపూట సూర్యుడు లేడు, మరి లైట్ ఎట్లా వస్తుంది? బ్యాటరీ నుంచి మళ్ళీ మనకు లైట్ వెలుగుతుంది. అలాగే ఈ యోగులు కూడా ఈ యొక్క లోపల ఉండే అవయవాలన్నీ క్లీన్గా ఉంటాయి, వాళ్ళకి శుద్ధి అయి ఉంటాయి, పరమ పవిత్రం అవుతుంది. అంటే ప్రాణాయామం చేస్తే మనకు మనసు పవిత్రం అవుతుంది, జబ్బులు రావు. అంటే ఇప్పుడు మనకు పాపము అంటే మన యొక్క పాపాలే మన రోగాలు శాస్త్రం చెప్పే ప్రకారం. మరి ప్రాణాయామతోటి రోగాలు పోతున్నాయంటే పాపాలు పోతున్నట్టే కదా, ఒప్పుకోదగిందే కదండి. అందుకంటే ప్రాణాయామతోటి పాపాలు పోతాయి, మనసు శుద్ధి అవుతుంది, ధ్యానం కుదురుతుంది. పాపాలు పోయినప్పుడే ధ్యానం చక్కగా కుదురుతుంది. కనుక వారు అలా ఆ దివ్యశక్తిని శ్వాస ద్వారా వాళ్ళు యొక్క దివ్యశక్తిని సంపాదించుకోవడం వలన నిరాహారిగా ఉండగలుగుతున్నాము, ఆయుష్ పెరుగుతుంది. శ్వాస మేము తీసుకోం కాబట్టి ఆయుష్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అన్నారు. చటక్ బాబా కూడా అదే చెప్పారు. చాలా సిద్ధ పురుషుడు, వారి తన ఏ సామాగ్రి ఉండదు, కానీ అన్ని ఆహారాలు రొట్టెలు అర్ధరాత్రి 12 గంటలకు పోయినా రొట్టెలు పెడతారు వారు. చటక్ బాబా చటక్కున పనులు చేస్తారు కాబట్టి చటక్ బాబా. వారు ఎక్కడ ఉంటారంటే హనుమాన్ చెట్టి అంటారు. నర్మదా పరిక్రమ అనేది మనకు చాలా 2-3 రాష్ట్రాలని కలుపుకొని ఉంటుంది. కనుక ఆ పరిక్రమంలో చటక్ బాబా ఉంటారు. చాలామంది నేను యోగులని అడిగేవారు. ఈవెన్ నేను మాణికేశ్వర మాతతోటి కూడా నేను 1.5 గంట ఇంటర్వ్యూ చేసినాను అమ్మగారితోటి, పుస్తకంలో కూడా రాసినాం అవి. అయితే చెప్పింది ఒకటే, అమ్మ మీరు నిరాహారిగా ఎలా ఉండగలుగుతున్నారని కూడా నేను అడిగినాను. అంటే నేను చాలా సాధన చేసిన నాయన, సాధన చేయంగా అలా నాకు ఒకటే కేచరి ముద్ర వచ్చేసింది. నేను అమృతం తాగుతున్నాను,
దేవతలు తాగి అమృతం తాగుతున్నాను, ఆహారంతో నాకేమీ అవసరం నాయన అన్నది. అంటే అట్లా. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కేచరి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు యోగ సాధన చేస్తారు, ఆహారం తీసుకుంటున్నారు, ఆహారం లేకుండా స్థితి వస్తుంది. ఇప్పుడు ఒక సామాన్యుడు సాధన చేస్తున్నప్పుడు ఆ సాధనలో ఇప్పుడు ఒక ప్రాణాయామం కావచ్చు, ఒక ధ్యానం కావచ్చు, వాళ్ళకి ఆ ప్రాణాయామం సిద్ధించింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ ప్రాణాయామం వల్ల వాళ్ళు ఎప్పుడు బెనిఫిట్ పొందుతారు? ప్రాణాయామ ప్రారంభంలో కొంత నాడీ శుద్ధి అయిన దాకా సరిగా చేయడం రాదు ఎవరికి. కొంత స్టార్టింగ్లో ఏ పనైనా పర్ఫెక్ట్ చేయలేము. మనం బాగా ప్రాక్టీస్ చేయగా ఏ పనైనా పర్ఫెక్ట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు చేసి వదిలేస్తాం. ఓ స్విమ్మింగ్ అనుకో, రోజు 2 నిమిషాలు కొడితే వస్తుందా చెప్పండి? ఒక రోజు 5 గంటలు 10 గంటలు రోజుగా అందులోనే ఈదుతుంటూ అనుకో వస్తూనే ఉంటుంది. సైకిల్ కూడా ఊరికి అదే రోజంతా సాయంత్రం వరకు తొక్కుతుంటే అది పర్ఫెక్ట్ అవుతుంది. 2 నిమిషాలు తొక్కినాం అనుకో సంవత్సరానికి కూడా పర్ఫెక్ట్ రాదు. రోజు 2 నిమిషాలు ఇది చేసాం. మనం ఏంటంటే ఏ పని చేసినా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తీవ్ర సంవేగాత్ ఆసన్నహ అంటారు. ఇప్పుడు సమాధి స్థితి ఎట్లా కలుగుతుంది అంటే తీవ్ర సంవేగాత్, తీవ్ర తపన. ఇప్పుడు ఒక మిడతం ఉంది, అగ్నిలో పడితే ఏం కోరుకుంటుంది అది? నేను ఒడ్డున ఎప్పుడు పడాలి, ఓ చేప ఒడ్డున పడ్డది, నేను ఎప్పుడు నీళ్ళల్లో నన్ను వేస్తారు, అదే కోరుకుంటుంది. మనకు కూడా ఒక తపన, ఒక ఆర్తి, ఒక ఇది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళు వివేకానందుడు ఎంత తపించారు వాళ్ళు. మన పుస్తకాలు చదివేటప్పుడు ఎంత తపన భగవంతుడి కోసము ఈ జన్మల్నే పొందాలనేది. అలా తపస్సు చేసే కాలంలో నా జీవితంలో ఒక అర్ధగంట వేస్ట్ అయింది, 1 గంట వేస్ట్ అయింది అని ఏడ్చిన రోజులు ఉంటాయి. ఎందుకంటే సర్వము త్యాగం చేసి ఇంకా దేవుడే మాకు కావాలి, మోక్షమే కావాలని తపన చేసినాం కదా, అవి నాకు గత రోజులు గుర్తు వస్తుంది. ఎందుకంటే ఆ తపనతోటి మనం కొన్ని సంవత్సరాలు చేసిన రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మరి రోజంతా చేయనికే సామాన్యుడికి ఎట్లా సాధ్యమని మీరు అనొచ్చు. ఉదయం గంట సాయంత్రం గంట కేటాయించుకోవాలి సాధనకి. సెలవు దినాల్లో కాస్త ఎక్కువ పెంచుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా చేస్తుండాలి. ఇటు శాస్త్రం చదవాలి, గురువుల మాటలు వినాలి, చక్కగా సాధన చేస్తుండాలి. అలా నెమ్మదిగా పెంచుకుంటే మొక్క ఎలా పెరుగుతుంది? మరి ఒకటే రోజు మహావృక్షం కాదు. క్రమంగా రోజు ఒక మొక్క మహావృక్షమైనట్టు చిన్న పిల్లవాడు, ఇంత పిల్లవాడు పిండం మహా పెద్ద ఒక అంటే పెరిగి పెద్దవాడు అయినట్టుగా 1, 2, 3 చదువుతూ ఒక పీజీ పిహెచ్డి 18 సంవత్సరాలకు పూర్తి చేసినట్టుగా అలా మన సాధన కూడా క్రమేపీ పెరుగుతుండాలి. అట్లా పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఒక పరిపక్వత స్థితి వస్తుంది. ఏ విద్య అయినా ఒక 12 సంవత్సరాలు చేస్తే పరిపక్వత వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా సాధన అనేది కూడా ఒక 12 సంవత్సరాలు బాగా తీవ్రంగా చేస్తే ఒక పరిపక్వత స్థితి అనేది వస్తుంది. అయితే ఆ నాడీ శుద్ధి కోసం ఏం చేయాలంటే మనము కొంచెం ఇక భస్త్రిక కానీ కపాలభాతి కానీ ఇటువంటివి చేసి కొంచెం నాడీ శుద్ధి చేసుకోవాలి. చేసినప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు 2 ముక్కు రంధ్రాల్లో ఎప్పుడైతే సమంగా శ్వాస వస్తుందో కొంత మనకు నాడీ శుద్ధి జరిగినట్టు. ఇంకా అప్పుడు మనకు సుష్మన నడుస్తుంది. కనుక అలాగే మనము తక్కువ బ్రీతింగ్లు తీసుకుంటున్నాం అనుకోండి, మరి మీరు అడిగింది ఏంటంటే సాధనలో నేను కొంచెం మంచి స్థితిలో ఉన్నానని ఎట్లా తెలుసుకోవాలనే ప్రశ్న దీనికి. అయితే మనకు 2 ముక్కు రంధ్రాల్లో శ్వాస సమంగా నడుస్తుంది. మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఎవరైనా ఆవేశపడ్డా మనకు కోపం రాదు. మనసు ప్రసన్నంగా ఉంటుంది. చాలా శాంత భావము గతంలో ఉండే మనకు తమోగుణ రజోగుణాలు శమిస్తాయి. సత్వగుణము అలవడుతుంది. చాలా శాంతంగా ఉంటుంది. శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండ అయినా తట్టుకుంటుంది, వాన అయినా తట్టుకుంటుంది, చలి అయినా తట్టుకుంటుంది. ఒక 3 గంటలైనా ఒకే ఆసనంలో కూర్చుంటే శరీరంకి ఏ పరిశ్రమ లేకుండా చక్కగా కూర్చోగలుగుతారు. ఆసన సిద్ధి కూడా వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక శ్వాసన అనేది పట్టుకుంటే మనము శ్వాసనే అంటాము. శ్వాస అనే 2 అక్షరాలని తక్కువ అంచనా వేయకూడదు. ఆ శ్వాస అనే 2 అక్షరాలతోటే ఒక యోగి ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే నీళ్ళ మీద ఉండి ధ్యానం చేయగలుగుతున్నాడు. ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే ఒక యోగి అగ్నిలో ఉండి ధ్యానం చేయగలుగుతున్నాడు. ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే ఒక యోగి నిరాహారిగా ఉంటున్నాడు. ప్రహ్లాద్ జాని గారు చెప్పింది ఇదే మాట నాకు. ఎందుకంటే వారిని ఒక ప్రోగ్రాముకు నేను ఆహ్వానించినాను కూడా. అయితే ఈ అంత యోగులందరూ కూడా మనకు చెప్పేది ఒకటే, ఈ శ్వాసతోటే ఒక యోగి గాలిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు, ఒక యోగి భూమిలో ఉండి ధ్యానం చేస్తున్నారు, పంచభూత సంబన చేయగలుగుతున్నాడు, నిరాహారిగా ఉండగలుగుతున్నాడు, అష్టసిద్ధులు పొందగలుగుతున్నాడు. శ్వాసని సహస్రారంలో, మూలాధారంలో శక్తి ఉంది, సహస్రారంలో శివుడు ఉన్నాడు. శివశక్తి ఐక్యం ఇదే. ఇక చక్కగా వెళ్ళి జీవుడు అనుకోండి, ఆ జీవుడిని తీసుకొని శివుడిలో ఐక్యం చేస్తున్నాం. ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఇక వేరే ప్రక్రియలు ఉండొచ్చు, కానీ ఇది ఫ్లైట్వే. శ్వాస ప్రక్రియ అనేది ఫ్లైట్వే. కనుక ఈ శ్వాసలో బ్రహ్మాండము దాగి ఉంది. ప్రాణం ఊపిరి అంటారు. ఆ ప్రాణం కూడా ఊపిరిలాగానే ఆ సూక్ష్మంగా కనిపించకుండా ఉంటుంది. అట్లా కనుక మనము శ్వాసలనే సమస్తం ఉంది. శ్వాసను పట్టుకుంటే
మనసు వశమవుతుంది. మనసు వశమైతే సర్వం వశమవుతుంది. ఇప్పుడు కొంతమంది బక్క చిక్కిన శరీరాలు, గాలి వస్తే కొట్టుకుపోయే దేహాలు, దుమ్ము కొట్టిన దేహాలతో ఋషులు ఉంటారు. మహాచక్రవర్తులు దాసులై ఎందుకుంటారు? వాళ్ళకి ఇంద్రియాలు దాస్యం చేస్తాయి కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళకు దాసులై ఉంటారు, దాస్యం చేస్తారు. కనుక ఎవరికైతే మనసు వశమవుతుందో వారికి ప్రపంచమంతా దాసులు. ఎవరైతే ఇంద్రియాలకు దాసులైనరో వాళ్ళు ప్రపంచానికి అంత దాసులు. ఎవరికి ఇంద్రియాలు దాస్యం చేస్తాయో వారికి ప్రపంచమంతా దాసులు అయిపోతారు. అందుకే దానికి ఏం చేయాలి? శ్వాసని పట్టుకోవాలి. శ్వాస వశమైతే సర్వం వశమవుతుంది. శ్వాసలో సర్వలోకములు ఉన్నాయి. అయితే ఈ శ్వాసలో సర్వలోకాలు ఉన్నాయి, ప్రాణాయామం చేస్తున్నాం. కానీ ఈ సాధన చేసే వ్యక్తికి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పకుండా ఉండాలి. ఇప్పుడు అగ్నికి గాలి తోడైతే ఇంకా అద్భుతంగా మండుతుంది. అగ్ని తోడైతే ఎందుకు మనము ఆరిపోయినప్పుడు కూడా అగ్ని ఏం చేస్తాము? ఊదుతాం, ఒక పైపు పెట్టి ఊదుతాం, లేదా అంటే ఇలా ఆడతాం. ఎందుకు? గాలి అనేది అగ్నికి చాలా బలాన్ని ఇస్తుంది, శక్తి ఇస్తుంది. వాయువు అగ్నికి బలం. అలాగే ఈ సజ్జన సాంగత్యం అనేది సాధకుడికి బలం, రెట్టింపు. ఇప్పుడు అగ్ని 4 ఇంతలు కాదు 10 ఇంతలు రెట్టింపుగా అగ్ని ప్రజ్వలిస్తుంది గాలి వస్తే. గాలి లేకపోతే కూడా ఆరిపోతుంది. కనుక అట్లా సాధకుడికి కూడా ఒక నూనె లాంటిది అనుకోండి సజ్జన సాంగత్యం, దీపము వెలగడానికి. కనుక సజ్జన సాంగత్యం చాలా ఉపయోగపడుతుంది. అంటే 4 కృపలు ఉండాలంటారు. ఒకటి గురుకృప, దైవకృప, అంటే గురుకృప, దైవకృప, మనోకృప, శాస్త్రకృప. ఈ 4 కృపలు ఉంటేనే మనం తరిస్తాం. అంటే గురువు కృప చూపిన మనకు ఏం చేయాలి? శాస్త్రకృప కూడా ఉండాలి. శాస్త్రం అర్థం కావాలి, చదివింది విన్నది అర్థం కావాలి. అది విన్నది అర్థమైన మనోకృప, అంటే మనసు కూడా సహకరించాలి. మనసు అనేది ఏంటంటే మనము ఈ అన్ని వదిలిపెట్టి ఒక సన్మార్గం వెళ్ళినప్పుడు తిరగబడుతుంది. అది ఆ యొక్క దైవ మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రాపంచికంలోకి తీసుకెళ్తుంటుంది. కానీ దాన్ని కూడా మనం చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు ఉంటారు. నయాన భయాన అంటే మొదలు బుజ్జగిస్తాం, లేకపోతే దాన్ని ప్రాణాయామతోటి మనం అంతర్ముఖమైన చేసుకుంటాం. అటయోగతోటి కొంతమంది బలవంతంగా కూడా దాన్ని ఇది చేసేస్తారు. అంటే ప్రాణాయామతోటి తాత్కాలికంగా అంతర్ముఖం అవుతుంది. రోజు అలా చేస్తుంటే అభ్యాసం కిందికి అయిపోతుంది. ఇప్పుడు ఎంత దొంగ పశువు అయినా దాన్ని గొలుసు పెట్టి కట్టేస్తే రోజు మ్యాప్ చేస్తుంటే అది అలవాటు కిందికి అయిపోయి తాడు విడిసినా పోదు. అట్లా మనసు కూడా ఎంత ఇది ఉన్నా కానీ అభ్యాసంతో అది సహజ సిద్ధంగా ఉంటుంది. ఇంకోటి ఆనందం కోసమే కదా బయటికి వెళ్ళేది. ఆనందం సహజంగా కొన్ని రోజులు కూర్చున్న దగ్గరనే కుదుటిగా ఆనందం వస్తుంది. కనుక ఈ విధంగా మనకు ఈ యొక్క శ్వాస అంటే మెల్లగా అభ్యాసంతో మనకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకు అభ్యాసం అయితే వస్తుంటుంది. ఇప్పుడు పతంజలి వారు అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా మనకి అష్టాంగ యోగాన్ని ఈయన ప్రతిపాదించారు. కొంతమంది డైరెక్ట్గా ఏదో ఒక క్రియని, అంటే కొంతమంది ధ్యానాన్ని పట్టుకుంటారు, కొంతమంది యోగాన్నే పట్టుకుంటారు. అష్టాంగ యోగముతో కూడిన ధ్యానము, అష్టాంగ యోగముతో కూడిన యోగము ఎలా ఉంటుంది? మామూలుగా ఓన్లీ యోగము చేస్తే ఎలా ఉంటుంది? అష్టాంగ యోగంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు ఎలా అంటే మహర్షులు ఇప్పుడు అంటే పూర్వకాలం వంటి వేదముల శిరస్సులే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లోకి వెళ్ళి ఉపనిషత్తు కాలంలో యోగులు ఉండేవాళ్ళు. మనకు పతంజలి మహర్షి మనకు ఉంటుంది. యజ్ఞవల్కుడు పతంజలి కంటే మొదటి యోగి యజ్ఞవల్క మహర్షి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, అందుకనే పతంజలి మహర్షి ఇది నాది అని చెప్పలే మహానుభావుడు. శివుడు పార్వతీమాతకి చెప్పాడు, సమస్త యోగశాస్త్రాల సారాన్ని చెప్పారు. ఇది అన్నీ కూడా యోగులు కూడా ఉపనిషత్తులో చెప్పారు అదే యోగాన్ని. అయితే అందుకని ఆదిగురువు పరమశివుడు, ఆదిగురువు వారి నుంచే వచ్చింది సమస్త యోగ విద్యలు కూడా. కనుక తర్వాత ఈ యొక్క యజ్ఞవల్క్యాది యోగులు కూడా వీళ్ళంతా ఉపనిషత్తుల్లో యోగశాస్త్రాన్ని గొప్పగా చెప్పారు. ఆ యోగోపనిషత్తుల సారాన్ని పతంజలి మహర్షి ఏం చేశారంటే ఒక సూత్ర 4 పాదాలుగా దాన్ని సూత్రంగా చెప్పారు. ఏదన్నా మనం మాట్లాడుకున్నప్పుడు కొంత సూత్రప్రాయంగా చెప్పండి అంటారు, అంటే షార్ట్కట్లో చెప్పండి అంటారు. వారిని ఆ షార్ట్కట్లో సూత్రప్రాయంగా మనకు అందించారు. అది 4 పాదాలు: సమాధి పాదము, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం. ఈ 4 పాదాలు అందించి దాన్ని మళ్ళీ ఇది తీసి కొన్ని టెక్నిక్లు చెప్పారు పతంజలి మహర్షి కూడా. ఈశ్వర ప్రణిధానధ్వ అన్నారు, క్రియాయోగ అన్నారు. క్రియాయోగం ద్వారా మనం సమాధి స్థితి ఎన్ని రకాలుగా పొందొచ్చు. జపంతో పొందొచ్చు, శరణాగతితో పొందొచ్చు, క్రియాయోగంతో పొందొచ్చు, ధ్యాన యోగంతో పొందొచ్చు అని చాలా టెక్నిక్లు ఇచ్చారు. అంటే సమాధి గురించి గొప్పగా వర్ణించి ఆ సమాధి స్థితిని మీద ఆసక్తి కలిగించి దాన్ని ఎలా పొందాలంటే సాధన. ఆ సాధన చేస్తే కొన్ని సిద్ధులు వస్తుంటాయి, అవి కూడా పక్కకెట్టాలి. అంటే మనకు ఎట్లా అంటే అవి భ్రమించి ముందుకెళ్ళలేం.
కానీ ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు చేతిలో కూడా నడుపుతారు, డ్రైవింగ్ రాని వాళ్ళకి బండిస్తే విరుగొట్టరు. అదే సిద్ధులు ఏంటంటే కనకం కాంత కోసం వినియోగించవచ్చు, లేదంటే స్వార్థ ప్రయోజనాలకు వినియోగించవచ్చు, లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది, 5th క్లాసులోనే ఆగిపోవచ్చు విద్యార్థి, పైగా పీజీ పిహెచ్డి చదివేది ఉంది కనుక. తర్వాత అవి కూడా మనం కాదని వదిలిపెడితే కైవల్య స్థితి అందుకుంటాం. కైవల్య స్థితి అందుకున్న తర్వాత సిద్ధులు చూపెట్టిన ప్రమాదం లేదు. ఇప్పుడు శంకరాచార్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇటువంటి మహానుభావులు. అయితే ఇక్కడ పతంజలి మహర్షి అష్టాంగ యోగ సారాన్ని తీసి మనకు ఇప్పుడు మేము చెప్పే క్రియాయోగం అనేది తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అంటారండి. ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఇందులో కడివెడు పెరుగు అష్టాంగ యోగం, ఉపనిషత్తు సారము, పతంజలి సూత్రాలు కడివెడు పెరుగులకి వెళ్ళి పిడికెడు వెన్న. అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పకుండా చాలామంది ఏమంటే మీరు క్రియాయోగం అంటే మనకు ఏంటంటే ప్రాణాయామనో, లేకపోతే కళ్ళు మూసుకొని చేసే ధ్యానము, లేకపోతే ఇంకేదన్నా ఆసనాలు కాదు. ఇది హఠయోగము, రాజయోగము, మంత్రయోగము, లయయోగము, ఈ 4 యోగాలకు వెళ్ళి మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చి కడివెడు పెరుగులకి వెళ్ళి పిడికెడు వెన్న తీసినట్టు సారాన్ని మనకు అందించారు. అందులో ఏంటంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. మనం చాలామంది ఏమనుకుంటారంటే క్రియాయోగానికి మూల పురుషుడు పతంజలి మహర్షి, ఈ పూర్తి యోగానికి పరమశివుడు నుంచి ఉపనిషత్తు ఋషులు, వారి నుంచి పతంజలి మహర్షి నుంచి ఈ సారాన్ని మనకు పతంజలి మహర్షి ముఖ్యంగా సామాన్యంలో జీవిస్తూ, గృహస్థ జీవితంలో జీవిస్తూ కామన్ మనసులు కూడా ఇవి చేసుకొని ఈజీగా చేసుకునే పద్ధతిని మనకు అందించారు. అంటే ఇంట్లో తపస్సు అంటే ధ్యానం, స్వాధ్యాయం అంటే వేదాంత విచారణ, శ్రవణము, మనం వినడము, చదవడం. అలాగే వేదాంత విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, నేను ఎవరు, కన్నునా చెవునా ముక్కునా అని మన వేదాంతంలో 24 తత్వాలని విచారణ చేస్తాం. రమణ మహర్షి చేసినట్టుగా వారి విచారణ ధ్యానం. రామకృష్ణ పరమహంస శరణాగతి ధ్యానం, అమ్మవారికి తను సమర్పించుకొని ధ్యానంలో ఉన్నారు. రామకృష్ణ పరమహంస మనకు రమణ మహర్షుల వారు విచారణ ధ్యానం. లాయర్ మహర్షి ఇంకొకటి ఎక్స్ట్రా చేసిండు, ప్రాణాయామ విచారణ ధ్యానం. అంటే రమణ మహర్షిలోన భక్తి, అంటే రామకృష్ణ పరమహంసలోని శరణాగతి భక్తి, ఈశ్వర ప్రణిధానం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, క్రియాయోగ. అంటే రామకృష్ణ పరమహంస శరణాగతి, రమణ మహర్షి విచారణ, అలాగే ఈ యొక్క మన సదాశివ బ్రహ్మేంద్ర యోగులు, ఇంకా గొప్ప గొప్ప యోగులు ప్రాణాయామతో చేశారు కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా. ఆ ప్రాణాయామ అంటే ధ్యానం, ప్రాణాయామ ధ్యానం, ఈ 3 కలుస్తాయి ఇందులో. కనుక మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా మనం పార్కులకు వెళ్ళినామండి, మంచి ఆసనాలు నేర్పుతున్నారు, స్వామి మాకెందుకో రిజల్ట్ ఇంకా జబ్బులు తగ్గట్లేదు అంటే వాళ్ళు ఆహార నియమం పాటిస్తలేరు అని తేలిపోతుంది. అయ్యా మీరు ఆహారానికి శాకాహారం తీసుకుంటే మంచిది, దాంట్లో అప్పుడప్పుడు అపక్వారం ఇంకా మంచిది, అమృతాహారం. కనుక ఆహారంలో మీరు మార్పు చేసుకుంటే 100% ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది. అంటే గ్రౌండ్లో వెళ్ళి మనం యోగా అంటూ చేసి ఆసనాలే చేస్తుంటారు. ఇంకా కొంత మనం ఏం చేస్తారంటే ధ్యానం 7వది, అష్టాంగ యోగంలో 7వది ధ్యానం కదా, ఆ ధ్యానముకి డైరెక్ట్ చేయక ఈ అంత ఎందుకు పరిశ్రమ అని డైరెక్ట్ ధ్యానంలో కూర్చుంటారు. మంచిది, చాలా సంతోషం, ధ్యానము చాలా పరమ పవిత్రమైంది. కానీ అది ఒకటి ఏంటిదంటే ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉన్నారు, ఒక డోర్ చేయాలంటే 10 పరికరాలు పట్టుకొని వస్తారు. ఇక్కడ తీయాలంటే ఎన్ని పరికరాలు, లైటు, ఇవి మనం ఈ వేడికి తట్టుకోలేక ఒక ఏదో ఫ్యానో ఇది ఉంటుంది, లైటింగు, కెమెరా, ఇవన్నీ ఉంటాయి కదండి, కాలర్ మైకు, ఇట్లా. అంటే ఉట్టిగా మనము కూర్చుంటే అయిపోదు ఇంటర్వ్యూ. అలాగే ఇక్కడ కూడా ఒక వంట చేసేటప్పుడు కూడా కూరగాయలు తీసుకొస్తే వంట కాదు, అందులో ఎన్ని కావాలి, ఒక పాత్ర కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్ని రకాలు ఇది కావాలి. కనుక మనకు ఒక వంట కావాలంటే ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ 3 కలుస్తాయి. అయితే ఒక్కొక్క పార్ట్ చెప్పకుండా ఇవి అన్ని కలిపి చేస్తున్నాం. ఇక్కడ ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ఇంట్లో జపం కూడా చేసుకోవచ్చు, అవకాశం ఉంది, జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అట్లా ప్రాణాయామ, జపము, ధ్యానము, విచారణ, ధ్యానం, ఈ 4 కలుస్తాయి, 4 పాయింట్స్ కలుస్తాయి. కనుక అందుకని నేను చిన్నప్పుడు అనేక హఠయోగిని, నేను యాక్చువల్గా ముందు చెప్పాలంటే మొదలు ధ్యానయోగిని, నాకేం తెలియనప్పుడు జపం చేసినాను, తర్వాత ధ్యానం చేసేవాడిని, తర్వాత హఠయోగం నేర్చుకున్న, విపరీతంగా అన్ని శరీరం సాపజుట్టినట్టే జుట్టి. తర్వాత ఏం చేసినంటే ఇది చూసిన తర్వాత అంటే ఓహో బాబాజీ, ఇప్పుడు పతంజలి మహర్షి అంటే ఉపనిషత్తు ఋషుల నుంచి మనకు పతంజలి శిష్యులు ఎవరు, బాబాజీ మహారాజు. చాలామంది మహతార్ బాబాజీ ఎవరి శిష్యుడు అంటే ఇది పతంజలి మహర్షిది క్రియాయోగం, వారి శిష్యుడే బాబాజీ మహారాజు, మహతార్ బాబాజీ, వారి శిష్యుడు లాహిరి మహర్షి, వారి నుంచి పరంపరగా వచ్చింది మనకి. ఇప్పుడు యుక్తేశ్వరగిరి మహారాజు, పరమహంస యోగానంద గారు, ఇట్లా సాగుతుంది. అయితే కానీ పరమహంస యోగానంద గారు ఇప్పుడు న్యూ జనరేషన్కి ఎక్కువ ఇంగ్లీషులో క్లాసులు చెప్పడం, ప్రపంచమంతా తిరిగి చెప్పడం, విదేశాల్లో దాన్ని చెప్పడం వలన ఎక్కువ వెలుగులోకి వచ్చింది. లాహిరి మహర్షి భారతదేశం అంతా స్వాతంత్ర సమర యోగులకి యోగం చెప్పారు. మరి బాబాజీ మహారాజు గృహస్థుడైన లాహిరి మహర్షిని ఎందుకు ఎంచుకున్నారు అంటే
సంఘ సమాజంలో గృహస్థులు ఎక్కువ ఉంటారు, సన్యాసులు చేసే విద్య అది, ఋషులు చేసేది, మేము గృహస్థులము మేమేడ చేస్తాము మేము అని అనుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ జీవితంలో ఉంటూ పట్టణ జీవితం, ఫ్యామిలీ జీవితం, గృహస్థ జీవితంలో ఉండి వాళ్ళు సాధన చేసి తరించారనుకోండి, మిగతా వాళ్ళకి ఆదర్శం ఉంటుందని ఉన్నారు. కనుక లాయర్ మాసే సన్యాసానికి ఇంపార్టెంట్ లేదు. నువ్వు క్రియ చేస్తే మోక్షం వస్తుంది, తరిస్తావు. కాషాయం బట్టలు వేసుకుంటే నువ్వు మోక్షము రాదు నీకు అంటారు. కేవలం కాషాయం కడితే, అంటే కాషాయం కట్టినా సాధన చేయాలి, గృహస్థుకున్నా సాధన చేయాలి. బ్రహ్మచార్య, గృహస్థ, వనప్రస్థ, స్త్రీయా, పురుషుడా, చిన్నపిల్లల, వృద్ధుల అనేది భేదం లేదు. ఎవరు అన్నం తింటే వాళ్ళ ఆకలి పోతుంది, ఎవరు ఔషధం తింటే వాళ్ళ రోగం పోతుంది, ఎవరు సాధన చేస్తే వాళ్ళు మోక్ష స్థితిని అందుకుంటారు. అయితే స్వామి, ఇప్పుడు మోక్షం 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 అంటారు. ఈ మోక్ష స్థితి అనేది మనకి దానికోసమేనా యోగం అనేది? భౌతికమైనటువంటి కామ్య కోరికలను కూడా యోగం తీరుస్తుందా? తీరుస్తుంది. అంటే ఇక్కడ మనకు ఒకటి ఏంటిదండి, మనము ఒక మంచి పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళినాం. ఎందుకు? ఎండాకాలం విపరీతంగా ఎండ కొడుతుంది. అక్కడికి వెళ్తే నీడ దొరికింది, చక్కటి ఆక్సిజన్ దొరికింది, చల్లటి గాలి దొరికింది, మనని దాహం మంచి పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు కూడా మనకు చక్కగా ఫ్రూట్స్ తింటే దాహం కూడా తక్కువ ఉంటుంది, నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్లో. పళ్ళు దొరికినాయి. ఈ చక్కగా పడుకోనికి కూడా మనకు విశ్రాంతి దొరికింది చల్లటి నీడలో. అంటే మనం నీడ కనిపోతే మనకు ఇన్ని బెనిఫిట్స్ కలిగినాయి కదండి. అంటే ఆహారం దొరికింది, ఎట్లా ఆకలిలో ఉన్నాం కాబట్టి ఆహారం దొరికింది, నీడ దొరికింది, ఆక్సిజన్ దొరికింది, పడుకోవడానికి విశ్రాంతి తీసుకోనికి స్థలం దొరికింది, అన్నీ దొరికింది. అట్లాగే మనము కొంతమంది ఆరోగ్యం కోసమే యోగం చేస్తున్నారు, ఆరోగ్యం పొందుతున్నారు. కొంతమంది మనశ్శాంతి కోసం యోగంలోకి వస్తున్నారు, ఫ్యామిలీ సమస్యలతో, కుటుంబ సమస్యలతో, స్ట్రెస్లతోటి వాళ్ళు మనశ్శాంతి పొందుతున్నారు. కొంతమంది సంకల్పాన్ని పెంచుకోవాలి, నేను ఏదో ఒకటి సాధించాలని ఒక గోల్ పెట్టుకొని సాధన చేస్తున్నారు, వాళ్ళు కూడా అది సాధిస్తున్నారు. ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. సతీ లీలావతి అనేట ఆమె ఒక మామూలు గృహిణి. ఆమె ఎవరు? సతీ అనసూయ శిశురాలు. తన భర్తని కుష్ఠరోగం వచ్చేస్తే అది తగ్గుతుందని ఒక బండిలో వేసుకొని తోసుకొని పోతుంటే, ఆమె అర్ధరాత్రి అక్కడ బండి దించినప్పుడు ఆయన నడుచడం అని పోతే ఒక ఋషిని ఎత్తిన కాలు పెడుతూ పోతున్నప్పుడు ఆయన కోపిష్టి ఋషి, ఓ మూర్ఖుడా, సూర్యుడు వచ్చే లోపల నువ్వు చనిపోవుగాక అన్నప్పుడు భార్య అయినా, అబ్బో ఈ ఋషి మాట తప్పదు, ఎంత అయిందంటే అసలు సూర్యుడే ఉదయించకుండుగాక అన్నది. ఒక మామూలు గృహిణి పలికితే ఋషులు అల్లాడిపోయారు. ఎంబడే ఏమైంది, అమ్మా నీ భర్తకు మళ్ళీ కొత్త శరీరాన్ని ప్రసాదిస్తాము, ఎలాగైనా స్తంభించిపోతాయి లోకాలని వేడుకున్నారు. అంటే ఒక సాధారణమైన గృహికి ఆ యొక్క పవర్ ఎట్లకెళ్ళి వచ్చింది వాక్కులో. అంటే ఆ మెడిటేషన్, ఆ యోగం. పూర్వకాలంలో మనం ఏమనుకుంటామంటే భక్తి గొప్పది, ఏం యోగం ఏంటిది అంటారు. భక్తిలో యోగం ఉంది. ఎట్లా అంటే నారదుల శిష్యులు ఎవరు? ఇది మన ధ్రువుడు ఎవరి శిష్యులు అండి? నారదుల వారి శిష్యుడు. మరి ధ్రువుడు చేసిన సాధన ఏంటిది? ఒంటికాల మీద తపస్సు. ఒంటికాల తపస్సులో ఆయన ఏం చేశాడు? మొదలు పచ్చి ఆకులు తిన్నాడు, తర్వాత ప్రాణం ఉంది అని వెండాకులు తిన్నాడు, తర్వాత నీళ్ళే తాగారు, తర్వాత శ్వాసనే ఆహారంగా, తర్వాత కూడా కుంభక యోగములు ఉన్నారు. నిప్పుల వర్షం కురిసింది, అగ్ని వర్షం కురిసింది, వర్షంలో మునిగిపోయాడు, కేవల కుంభకంలో కూడా ఉన్నారు. మరి ఆ సాధన ఎవరు వచ్చింది? నారదుడు. మరో నువ్వు అడవికి ఎందుకు వెళ్తావు నాయన? వెళ్ళమంటే లేదు, నేను తపస్సు చేయాలి, నాకు అవమానం జరిగింది, నేను తపస్సు చేయాలి, దైవ సాక్షాత్కారం పొందాలన్నారు. అప్పుడు అతనిలో పట్టుదల చూసి యోగ మార్గాన్ని అందించారు. మనం ఏమనుకుంటామంటే రామ అనే 2 అక్షరాలే చెప్పారు ఎవరికి? రత్నాకరుడికి, మనకు నారదుల వారు అంటారు. కానీ దానితో పాటు శ్వాస విద్య చెప్పారు. అందుకనే ఇది భగవద్గీతలో ఉంది, అలాగే మనకు మన రామాయణంలో ఉంది, భారతంలో ఉంది, తర్వాత మనకు వశిష్ఠుల వారు చెప్పిన దాంట్లో కూడా ఈ యొక్క శ్వాస విద్య, ఈ ప్రాణాయామ విద్య ఉంది. ఇప్పుడు మనము ఉదాహరణకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తామండి, దాన్ని మేము క్రియ అంటాం, ప్రాణాయామని. అంతే, మీరు శ్వాస విద్య అంటున్నారు, మేము క్రియ అంటున్నాం, అంతే కదా. మీరు శ్వాస విద్య అనే పుస్తకం రాశారు, నేను గమనించిన. అట్లా మీరు శ్వాస విద్య అంటున్నాం, మేము క్రియ అంటున్నాం దాన్ని, అంతే. ప్రాణాయామ టెక్నిక్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు దాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాణాయామ అనే ఉపాయం, శ్వాస అనే ఉపాయం. అయితే ఇక్కడ మరి ఎట్లా అంటే మనము పూజలు, మీరు చిన్నప్పుడు పూజలు కూడా చేశారు, సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తారు? ప్రాణాయామ వినియోగ అంతే. గాయత్రి మంత్రంతో 5 ప్రాణాయామాలు చేసేసి చక్కగా చేతి కడిగేసుకుంటాం కదా. మరి 5 ప్రాణాయామాలు కర్మకాండలో ఎందుకు చేశారు? పూజ, హోమ, జప, తప ఏది ఉన్నా కానీ మనం సంకల్పం చెప్పుకోనే కదండి కర్మకాండలో చేసేది. మరి అందులో ప్రాణాయామాన్ని ఎందుకు వినియోగించారు? ఈ ప్రాణాయామం వలన
మనసు ఏకాగ్రత చెందుతుంది. మనసు ఏకాగ్రత చెందినప్పుడు ఏ పని చేసినా పర్ఫెక్ట్. మీరు మనసు పెట్టి డ్రైవింగ్ చేయకపోతే మనము ఇంటికి చేరలేము, మన ఎదుట ఉన్నోళ్ళు కూడా ఇంటికి చేరలేరు. మనసు పెట్టి ఎగ్జామ్ రాయకపోతే, మనసు పెట్టి వంట చేయకపోతే, మనసు పెట్టి ఒక నాట్యం చేయకపోతే, మనసు పెట్టి మనం చదవకపోతే ఫలితం 100% ఉండదు. అలాగే ఏకాగ్రతతో పని ఏది చేసినా 100% ఫలితం పొందుతాం. ఆ ఏకాగ్రత పొంది దైవంలో మనసు నిలవనికనే ఈ ప్రాణాయామ శ్వాస విద్య ఉపయోగపడుతుంది. ఇంత భక్తి చేసుకోక ఊరికి యోగా 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 యోగము అని అంటారు. ఏంటిది భక్తి చేయక అని అంటారు. వాళ్ళకి తెలియదు రహస్యం. ఈ యొక్క కలియుగ మనుషులకి అల్పాయుషులు, బహురోగ పీడితులు, ఓపిక తక్కువ ఉన్నోళ్ళు, అసలు ఒక దాని మీద నిశ్చలంగా మనసు నిలవని వాళ్ళు, కోరికలు ఎక్కువ, అటువంటి వాళ్ళకి ఈ చంచలమైన మనసుని ఈ యొక్క మనసులో ఉండే తమో గుణాలు, రజోగుణాలు నశించాలంటే ఈ ప్రాణాయామ విద్య, శ్వాస విద్య తప్పనిసరి ఉండాలి. దాన్ని మేము క్రియ అంటున్నాం. కనుక ఆ విద్య ద్వారా తమో గుణాలు, రజోగుణాలు తొలిగినప్పుడు ఇప్పుడు మనకు బంగారం, ముడి బంగారం ఉంది, క్వింటల్ ఎంత అంటాం. అదే దాన్ని శుద్ధి చేస్తాం. రాగి, ఇత్తడి, ఇనిమి పుటం పెట్టి తీసేసిన తర్వాత గ్రామ్ ఎంత అండి అంటాం. అంటే విలువ పెరుగుతుంది. ఒక మహనీయుడు అయిన తర్వాత ఎంత శోభిస్తాడు. మామూలుగా ఉన్నప్పుడు, 3 గుణాలతో ఉన్నప్పుడు విలువ లేదు అతనికి. ఒక మహాత్ముడు అయినప్పుడు విలువ కలుగుతుంది. అలాగే ఇక్కడ స్వచ్ఛమైన బంగారం అయిపోతున్నాడు అట్లా పుటం పెట్టడం వల్ల. ఈ యొక్క శ్వాస విద్య ద్వారా మనకు పుటం పెట్టబడి తమోగుణం, రజోగుణము పోయి సత్వగుణం నుంచి కూడా దాటుకొని విశుద్ధ సత్వగుణం నుంచి గుణాతీతుడు వరకు అవుతున్నారు. కనుక ఆ రకంగా మనము ఈ యొక్క శ్వాసలనే మనకు ఇది ఉంది అనమాట. ఈ యొక్క ప్రాణాయామతోటి మనకు కర్మకాండాలు ఎందుకు చేర్చారంటే ఏకాగ్రత కోసం. ఈ ఏకాగ్రతతోటి మీరు హోమం చేయండి, జపం చేయండి, పూజ చేయండి. కర్మకాండాలతోటి కూడా ఫలితం పొందకపోతే అవి చేస్తారా? ఇప్పుడు పుత్ర కామేష్టి యాగము, రాజసూయ యాగము ఇవన్నీ చేశారు కదండి ఋషులు. ఎందుకు? అవి కూడా ఫలితం పొందొచ్చు. కానీ 100% మనసు పెట్టి జపం చేస్తే జప ఫలితం పొందుతాం, ధ్యానం చేస్తే ధ్యాన ఫలితం పొందుతాం, ఆసనాలు వేస్తే ఆసనాల ఫలితం పొందుతాం. కానీ ఈ ప్రాణాయామ ప్రతి దాంట్లో ఎందుకు చేర్చారంటే మనసు ఏకాగ్రత కోసం ప్రాణాయామ. కనుక మనము ఇది చేయకుండా మనం ధ్యానం చేస్తే మంచిదే, కానీ నాడుని శుద్ధి లేనందుకు కాళ్ళలో నొప్పి వస్తుంది. మొదటి పాయింట్. ఎక్కువసేపు కూర్చోలేము. ఇంకొకటి, మనకు ఆటోమేటిక్గా ఒక నిద్రమత్తు వస్తుంది శరీరంలో. నిద్రమత్తు వచ్చినప్పుడు మనము సరిగా ధ్యానం కుదరదు. దానివల్ల తద్వారా మనది సమయం అనేది సంవత్సరాలు వృధా అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే 8-9 గంటలు ధ్యానంలో కూర్స్తారు. గ్రేట్, ఒప్పుకుంటాం. అదే కొంత ప్రాణాయామ 1 గంట సేపు చేసి ఇంకొక 2 గంటలు ధ్యానం చేస్తే వాళ్ళు ఆ ఫలితం పొందుతారు. అందుకనే లాయిర్ మహేష్ చెప్పింది ఒకటే, క్రియలు కూడా ఎక్కువ ప్రాణాయామాలు చేసిన శాస్త్రీయమైన 200 ప్రాణాయామాలు అస్తవ్యస్తంగా చేసే కొద్దీ 12 ప్రాణాయామాలు శాస్త్రీయంగా చేయడం ఉత్తమం అంటారు. అలాగే మీరు గంటల తరబడి ధ్యానము, అశాస్త్రీయంగా చేసే ధ్యానము మీరు 12 సంవత్సరాలు చేసిన ఒకటే, శాస్త్రీయ పద్ధతిలో 6 నెలలు ధ్యానం చేసిన ఒకటే అంటారు. అందుకనే దీన్నే విహంగ మార్గం అని పతంజలి మహర్షి అంటారు. దాన్ని విహంగ మార్గం అంటే ఎగిరిపోయే మార్గం అని. దాన్ని ఫ్లైట్ వే, క్రియాయోగ ఫ్లైట్ వే అంటారు. క్రియాయోగ కాదు, క్రియాయోగ మెడిటేషన్, యోగ ధ్యానం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఫ్లైట్ వే అంటారు. అంటే దీన్ని ప్రాణాయామతో కూడుకున్న ధ్యానం ఎవరు చేసినా ఎక్కువ అద్భుతంగా పొందుతారు. అంటే ఒక అరగంట ప్రాణాయామం చేసి తర్వాత 3 గంటలు ధ్యానం చేయండి, అద్భుతంగా ఫలితం మనం పొందుతాం. కనుక ఈ యొక్క క్రియ అంటే కేవలము అనేకమైన పద్ధతులు ఉన్నాయి. జపం ఉంది, మంచిది, దైవానుగ్రహం పొందుతాం. తర్వాత పూజలు ఉన్నాయి, హోమాలు, సంధ్యావందనము, నోములు, వ్రతాలు, జపము, జప సాధన. అలాగే కొంతమంది ఆరోగ్యం కోసం ఆసన పద్ధతి, తర్వాత ప్రాణాయామ ఉంటుంది. కొంతమంది ప్రాణాయామనే చేసి వదిలిపెడతారు, ధ్యానం చేయరు. వాళ్ళు పూర్తి ఫలితం పొందరు. కొంత ఆరోగ్యం పొందుతారు, మనశ్శాంతి పొందుతారు, కానీ పూర్తి ఫలితం పొందరు. కొంతమంది కేవలం ధ్యానమే చేస్తారు, ఈ ప్రాణాయామ చేయరు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సమయం వృధా అవుతుంది మనసు అంతర్ముఖంగానికి. కనుక ఇది చేయడం వలన ఏంటంటే మొదటి బెనిఫిట్ మనసు శుద్ధి అవుతుంది, అలాగే శరీరం నాడి శుద్ధి అవుతుంది, ఆసన సిద్ధి కలుగుతుంది, రక్తనాళాలు, వాయునాళాలు 2 ఉంటాయి. ఆ 2 శుద్ధి అవుతాయి. శరీరంలో ఉండే బ్లాక్స్, క్లాట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. దాంతో జబ్బులు వస్తుంటాయి చాలామందికి. ఆ నాడి శుద్ధి జరిగిన తర్వాత ఎంతసేపు కూర్చున్నా సునాయాసంగా గంటల తరబడి కూర్చుంటాం. మనం ఇంకా రోజంతా కూర్చున్నా మనం 1 గంట సేపే కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇక అలాగే మనసు అంతర్ముఖమవుతుంది, దైవంలో లీనమవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ ధ్యానం చేస్తాం, పర్ఫెక్ట్ ఫలితం పొందుతాం, తొందరగా ఫలితం పొందుతాం మనం. కనుక కొంత ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే ఆరోగ్యం కోరే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి కోరే వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది, సంకల్ప శక్తి కోరే వాళ్ళకు అద్భుతమైన సంకల్ప శక్తి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనకు సతీ లీలావతి గురించి చెప్పినాం. అమ్మగారు సూర్యుడు ఆగమంటే ఆగింది. ఎందుకు? ఓ ఋషి పర్వతమా తొలుగంటే కూడా తొలుగుతుంది అంటాడు వివేకానంద స్వామి. అంత సంకల్పం. ఇప్పుడు వేదవ్యాసుల వారు ఒక నది సైడ్ వదులు వీళ్ళకి గోపికలకి అన్నారు చూడండి.
అట్లా అంటే అంత సంకల్ప శక్తి యోగిలోన ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఎట్లా అంటే గట్టిగా గాలి వచ్చినప్పుడు ఎండుటాకులు కొట్టుకొని పోతాయి, రాళ్ళు కొట్టుకొని పోవు. సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకొని ఎట్లా నిలబడుతున్నాం అనే దానికన్నా అక్కనే మన సాధన బలం నిలబడి ఉంది. అట్లా కనుక ఇంకొకటి దీనివలన సంకల్ప శక్తి పెంచుకోవచ్చు, అన్ని ఫలితాలు వస్తుందండి. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి లాంటిది సాధన, ఇవన్నీ ఉంటాయి. అష్టసిద్ధులు కూడా పొందుతాడు. దీంతో సాధనతోటి సాధ్యం కానిది లేదు. కనుక ఈ 1000 ఆసనాలు మన జీవితం సరిపోదు, 1000 మంత్రాలు జపం మన జీవితం సరిపోదు, 1000 పూజలు, నోములు, వ్రతాలు మనకు సరిపోదు. కడివెడి పెరుగులకెళ్ళి పిడికడ అందించినట్టుగా మనకు ఉపనిషత్తు సారం ఎలా తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అందించినందుకు నేను అనేక రకాల సాధనలు చేసిన, పూజలు, నోములు, వ్రతాలు, పారాయణాలు, అష్టాంగ యోగము, ఆసనాలు అన్నీ చేసినప్పటికీ క్రియాయోగం చేయటకి ఈజీ ఉంది, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఫ్లైట్ వే, ఎక్కువ ఫలితం వస్తుంది. మనం నలుగురికి చెప్పుట కూడా ఈజీగా ఉంది. ఇది కామన్ మ్యాన్ కూడా చేయగలుగుతాడని నేను ఇందులోకి రావడం జరిగింది. నా పుస్తకంలో కూడా ఎందుకు మీరు ఇన్ని హఠయోగా అంత దిట్ట అయి ఉండి మళ్ళీ ఇళ్ళకి ఎందుకు వచ్చారా అని అంటే నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదే ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాను నేను. అయితే స్వామి, ఇప్పుడు మీరు బ్రహ్మజ్ఞాన భారత్ అని ప్రచారం చేస్తున్నారు కదా, అలాగే బ్రహ్మజ్ఞాన భారత్ అంటే ఏంటి, దాని వెనక ఉన్న విశేషం ఏంటి? అంటే ఇప్పుడు మేము చిన్నప్పుడు 5వ ఏట, నాకు 5, 6వ ఏట నాకు సహజ సిద్ధంగానే నేను చాలా పిరికితనంగా ఉంటే నాకు ఒక సజెషన్ ఏం చేసిందంటే, ఊర్లో ఒక పండితుల వారు ఈ హనుమాన్ మంత్రం చేసుకుంటే మంచిది అన్నప్పుడు హనుమాన్ చాలీసాలో ఒక మంత్రం చేయడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. తద్వారా ఇంకా ధ్యానం చేస్తే బాగుంటుందని హనుమంతుల్లాగా ధ్యానం చేస్తున్నాను. వీరభద్రేంద్ర స్వామి అంటే అందరికీ పరిచయం కాబట్టి వారు ఇచ్చిన సిద్ధప్పకి ఇచ్చిన శివశక్తి పంచాక్షరిని జపం చేస్తూ ధ్యానం చేస్తూ నాలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ గ్రంథం చదవడం వలన కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు కూడా నేను ఓన్గా ప్రాక్టీస్ చేసి కొంత సాధన చేస్తే ఇంకా స్పీడ్గా ఉంది రిజల్ట్. ఇంకా దీన్ని ఏం చేయాలంటే శాస్త్రీయంగా గురుముఖతంగా నేర్చుకోవాలని భగవద్గీతకి నేను మర్యాద ఇచ్చి, మనకు ఎందుకంటే తద్విద్ది ప్రణిపాతేన శ్లోక ప్రకారం కనుక ఆ ప్రకారంగా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నట్టుగా ఆ యొక్క అదే శాస్త్ర మర్యాద ఇచ్చి నేను హిమాలయస్కి వెళ్ళాలని కోరికతోటి ఎంతో కష్టంగా కోర్చి పోయినాను. అక్కడ ఉపదేశం తీసుకొని వచ్చినాక గురువులు ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడే ఇక్కడ ఉంటే చిన్న బాబువి, నీ మనసు ప్రపంచం నీకు ఇంకో జీవితం నీ వైపు నీ మనసు వెళ్ళొచ్చు, ఉంటారు కదా, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, ఒక కామన్ మ్యాన్కు ఉండే ఆలోచన నీకు రావచ్చు. కనుక కొంతకాలం నువ్వు అక్కడే ఉండి నువ్వు చదువుతూ, పని చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, పోగొడుతూ సాధారణమైన జీవితం నువ్వు గడపరా, సాధన విడవద్దు, మళ్ళీ 2 పూటలు కాదు 3 పూటలు నువ్వు ఎంతైనా సాధన చేయి, సాధన చేస్తూ కూడా నువ్వు పని చేయాలని చెప్పాను. అప్పుడు నేనేం చేసేసానంటే, చిన్న పిల్లోడు కదా, మళ్ళీ ఎవడన్నా మధ్యాహ్నం వదిలేసి వెళ్తే కష్టం కదా అని నేను ఇక్కడ కొంతకాలం సాధన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఈ జీవితం వద్దని మా గురువు గారిని మొరపెట్టుకుంటే ఇంకా అక్కడ అవకాశం ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండి మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా సాధన చేసినాను. అక్కడ ఎందుకంటే చాలా ప్రకృతి ఇచ్చిన ఆహారమే తీసుకుంటూ ఇంకా దుంపలు అది తపస్సు చేసినాక గురువు గారు మళ్ళీ ఉండి నువ్వు సమాజంలోకి వెళ్ళాలన్నారు. అక్కడ మనం సాధన చేసింది ఎవరికి తెలుసు, మళ్ళీ ఇక్కడ గోవిందాపల్లి ఆశ్రమంలో నేను సాధన చేసుకున్నాను. మా గురువులు నేను అవధూతగా ఉండడం నాకు చాలా ఇష్టం. అవధూత అంటే ఊరుకుంటూ వాడు ఉత్తమ యోగిరా, ఇక ఇవన్నీ జంజాటం పెట్టుకుంటే మా సమస్యలు చెప్పండి స్వామి, మాకు ఇది చెప్పండి స్వామి, ఇది అది, ఇవన్నీ ఎందుకు ఈ జంజాటము, ఇది పెద్ద సంసారము, ఈ బంధం నాకు వద్దా అనుకున్నా. కానీ గురువు మాట దైవ మాట వినాలి కాబట్టి గురువుల ఆజ్ఞాన్ని వినిచి నాకెందుకు లేవే అని వేదవ్యాసుడు అనుకుంటే వేదాలు వచ్చేదా, నాకెందుకులే అని శంకరాచార్యులు అనుకుంటే 4 మతాలు ఈ పరంపర కొనసాగేదా, స్వార్థపరుడా అని గురువు చివాట్లు పెట్టి, గురువు చెప్పింది వింటే నీ శ్రేయస్సు దాగి ఉందని చెప్పి అక్కడ నువ్వు దానం చేసుకో, కానీ నెలకు 1 రోజులు ఈ దీక్షలు ఇవ్వు అని చెప్పడం వలన పుస్తక రచన చేసి 14 జిల్లాలు తిరిగి క్లాసులు, అంటే మన తెలుగు రాష్ట్రాలు తిరిగి క్లాసులు ఇచ్చి అక్కడ ప్రతి పౌర్ణమి రోజు నేను క్లాసు చెప్పేవాడిని. అప్పుడు దీక్షలు ఇచ్చేవాడిని. మిగతా అప్పుడు నేను మళ్ళీ భవన ధ్యానం చేసుకుని తపస్సులో ఉన్నా. కానీ 1 వారం రోజులు ధ్యానం వదిలితే కూడా తాగిన వాడికి, ఫుల్ బాటిల్ కొట్టిన వాడికి రోజంతా నిశ తగ్గనట్టుగా ఆ నిశ అనేది తగ్గదండి. ఆ నిశ లోపల ఉండే ఆ నాదము, ఆ నాదానుసంధానము, ఆ తపన, ఆ బ్రహ్మానంద స్థితి అనేది ఆ మత్తు మామూలు నెత్తి. అందుకనే ఇప్పుడు ఒక లవ్లో పడ్డవాడు కులము, మతము, గోత్రము అన్ని వదిలి తల్లి, తండ్రి, ఆస్తుల్ని కూడా వదిలిపెట్టిపోతారు ఆ మత్తులో. అలాగే ఇక్కడ కూడా ఆ దైవం అనే మత్తులోనే ఋషులు సమస్తము సంసారాలు వదిలి కూడా, ఇప్పుడు భాగవతంలో చూడండి, చక్రవర్తులు రాజ్యాలు పిల్లలకు అప్పచెప్పి కూడా ఉండగలిగారు. ఆ దైవం అనే మత్తు నిశ తెలిసినప్పుడు ప్రపంచాన్ని కూడా మరిపిస్తుంది. అది ఒక పెద్ద డ్రగ్స్ కంటే పెద్ద మత్తు. ఇది ఒక భక్తి యోగం అనేది, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగం అన్నిట్లో కలుస్తుంది. ఆ యొక్క ధ్యానం అనేది అన్ని డ్రగ్స్ కంటే చాలా పెద్ద డ్రగ్ అది. ఎందుకంటే
అది అందులో కూర్చున్నప్పటికీ అది అన్నీ మరిపిస్తుంది. అది బ్రహ్మానంద స్థితిని ఇచ్చేది. ఇది శరీరం ఆరోగ్యం చేసేది, బయట డ్రగ్స్ బ్రహ్మానంద స్థితిని, మోక్షాన్ని కలిగించేది, సర్వం సమర్పిస్తుంది మనకి. అయితే ఇక్కడ ఈ క్లాసులు ఇస్తున్నప్పుడు పౌర్ణమి రోజు ఇస్తున్నాము, పుస్తకాలు బయటికి వెళ్ళి అవి దాని ద్వారా వచ్చేవాళ్ళు, మన ఛానల్ ద్వారా వచ్చేవాళ్ళు. అయితే దీన్ని ఆదివారాలు, మళ్ళీ తర్వాత ఆదివారాలు అయితే బాగుంటుంది స్వామి అని కొంతమంది ఎంప్లాయీస్ మనల్ని కోరడం వలన ఆదివారాలు క్లాసులు ఇచ్చినాం. తర్వాత ఏం చేసేసినామంటే, స్వామీజీ మీరు హైదరాబాద్లో కూడా క్లాసులు ఇస్తే బాగుంటుందని హైదరాబాద్లో క్లాసులు ఇవ్వడము, తర్వాత ఇతర జిల్లాల్లో కూడా చేస్తే బాగుంటుంది అని అనడం వలన దాన్ని జిల్లాల వారిగా చదువుకున్న విద్యావంతులు, చదువు రాని వాళ్ళు అందరూ గొప్ప అనుభూతులు పొందుతారు. నెలకు 1 కిలో తగ్గిన వాళ్ళు ఉన్నారు, మంచి అనుభూతులు పొందినారు, గంటల తరబడి కూర్చొని ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. దానికి G50 ప్రోగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టినాం. ఇప్పుడు మనకు సర్టిఫికెట్ ఇస్తాము. ఈ అంతా బ్రహ్మజ్ఞాన భారత్ దీన్ని ఈ మెంబర్షిప్, ఫ్రీ మెంబర్షిప్. ఎందుకంటే మా గురువుల ఆదేశ ప్రకారము మళ్ళీ ఇది యొక్క G50 అంటే జ్ఞానానంద గమ్యం 50 ప్రోగ్రామ్స్. ఈ 50 ప్రోగ్రామ్స్ని అన్ని జిల్లాల వారిగా చేస్తున్నాం. అంటే గోవిందపల్లి ఆశ్రమంలో ప్రోగ్రామ్స్, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ లెక్కలోకి కౌంట్ చేసుకోము, కానీ జిల్లాల వారిగా చేసేటివి G50 ప్రోగ్రామ్స్. ఈ G50 ప్రోగ్రామ్స్లో మెంబర్షిప్ ఇస్తున్నాం. 1,000,000 మంది మెంబర్షిప్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటిదంటే ఈ 1,000,000 మంది మెంబర్షిప్ ద్వారా మన పిల్లలని ధ్యానులుగా చేయాలి. దానికి ఒక ధ్యాన యోగం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి సంది అనేకమైన స్ట్రెస్కు లోనవుతున్నారు, చాలా స్ట్రెస్కు లోనవుతున్నారు. మానసిక ఒత్తిడి, తర్వాత మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి జంక్ ఫుడ్ తింటున్నారు, ఇవి ఎంత ఉంటుంది, వాళ్ళకి ఏమి తినాలి. మీరు ఎంత చక్కటి ప్రశ్నలు అడిగారు. ఒక చిన్న కింది నుంచి పై వరకు ఎంత లెవెల్గా అడుక్కుంటూ వస్తున్నారు ఈ ప్రశ్నలు. అంటే ఏమి తినాలి, ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తిరగాలి, ఎట్లా మనం వినాలి అంటే, ఇప్పుడు పడుకున్నది మొదలు, అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు మనకు ఆహారం అంటే ఆహార నియమం ఉండాలంటే ఆహార క్రమశిక్షణ, మాట క్రమశిక్షణ, నడవడి క్రమశిక్షణ, నిద్ర క్రమశిక్షణ, డబ్బు క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్, తర్వాత ఇవన్నీ కూడా వ్యవహార డిసిప్లిన్, తర్వాత మనము కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీగా మనకు ఆశయాల్లో ఉంటాయి. మా ఆశయాలు, ఎయిమ్స్, గోల్స్. తర్వాత వాళ్ళకి ప్రతిజ్ఞ చేయిస్తాం. రోజు సాధన చేసేటప్పుడు సహకారం తీసుకుంటాను, నేను స్త్రీలను గౌరవిస్తాను, భారతదేశానికి నేను సేవ చేస్తాను, పుట్టిన నెలకు సేవ చేస్తాను. అది మన ధ్యాన యోగము అంటే మనకేంటంటే దేశభక్తి, దైవభక్తి కలిగి ఉంటాను, తల్లిదండ్రులను గౌరవిస్తాను, కుటుంబ బాధ్యత తీసుకుంటాను, మనకు పర్యావరణాన్ని రక్షిస్తాను, స్త్రీలని నేను గౌరవిస్తానని ఈ అన్ని రకాల బాధ్యతలు మనకు అందులో రాయబడి ఉంటాయి మన ఆశయాల్లో, తర్వాత ప్రతిజ్ఞలు. అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే, ఈ 1,000,000 మంది సభ్యత్వం ద్వారా ప్రభుత్వాల దగ్గర ఈ నివేదిక ఉంచి పిల్లలకి ఒక సిలబస్ పెడితే అక్కడ ఒక స్పిరిచువల్ టీచర్ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి సంది అన్ని ఆధ్యాత్మిక మనం ఎందుకంటే మన శాస్త్రాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగవుతున్నాయి. వాళ్ళకి అన్ని నేర్పిస్తారు చిన్నప్పటి సంది. ఆహారం ఏది తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, జీవన విధానం మొత్తము ఒక పరిపూర్ణ మానవుడు ఆచరించవలసింది చిన్నప్పటి సందే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అలా చిన్నప్పుడు మొక్క ఎలా పెరుగుతుందో వాళ్ళ సంస్కారం కూడా అలా పెరుగుతుంది. చదువు ఎలా పెరుగుతుందో వాళ్ళ సంస్కారం కూడా అలా పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే పూర్వకాలంలో వేదాలు సబ్జెక్టులు, ఉపనిషత్తులు సబ్జెక్టులు ఉన్నాయి, తర్వాత పురాణాలు సబ్జెక్టులు ఉన్నాయి. మనకు ఒక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాల కింద రామాయణములు, భారతంలోని ఘట్టాలు మనకు ఇంటర్మీడియట్లో 10th, 8th, 7th, 9th, 10th కూడా మనం వాటిది వస్తాయి కదండి. భాగవతంలో పద్యాలు, తర్వాత నీతి శతకాలు కూడా చిన్నప్పుడు స్కూల్లో ఇవన్నీ పెట్టడం వల్ల ఇవన్నీ మనకు నాలెడ్జ్ ఇచ్చేటివి కదండి. కనుక అప్పుడు వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చడం వలన ఆ బ్రహ్మ విద్యనే ఉండేది సబ్జెక్టు వేద పాఠశాలలో. అది చదివితే వాళ్ళకు ముక్తి రెండునిచ్చేది. ఇప్పుడు ఏమైందంటే కాన్వెంట్ స్కూళ్ళల్లో ఎప్పుడైతే విదేశీ పాలనతో ఇది సబ్జెక్ట్ అయితే చేంజ్ అయిందో పిల్లలకి 0 నాలెడ్జ్ ఉంది డిగ్రీలు చేసినా కానీ. కనుక ఇప్పుడు ఈ కొంత సబ్జెక్టు యోగము, ధ్యానము సబ్జెక్టు పెట్టడం వలన మానసిక ఒత్తిడి తట్టుకుంటారు విద్యార్థులు. అలాగే వాళ్ళు మనకు మెమరీ పవర్ పెంచుకుంటారు. తర్వాత మంచి సంస్కారాలు అలవడతాయి. వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు, జీవితంలో వాళ్ళ ఏం గోల్ని చేరుకుంటారు. అట్లా దానివలన ఈ యొక్క మన 1,000,000 మంది సభ్యత్వం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంచి మన పిల్లలకు ఒక సిలబస్, యోగ ధ్యానం అనేది ఒక సిలబస్, క్రియాయోగ ధ్యానం అనేది ఒక సిలబస్ పెట్టేయడం వలన వాళ్ళకి అందరికీ కూడా మన భారతదేశంలో అందరూ యోగులు అవుతారు. యోగము అంటే యోగం లేకుండా భారతదేశం లేదు, యోగం చేయకుండా భారతీయుడు అనే హక్కు మీకు లేదు అంటాడు వివేకానంద స్వామి. ఎందుకంటే అది చిన్నప్పటి సందే సబ్జెక్ట్ ఉండడం వలన అందరూ ధ్యాన యోగం చేయడం వలన బ్రహ్మజ్ఞానం పొందుతారు. తద్వారా బ్రహ్మజ్ఞాన భారత్ అవుతుంది. బ్రహ్మజ్ఞాన భారతే మా లక్ష్యం. ఇంకొకటి
అదే వివేకానంద స్వామి ఇంకొకటి అంటారు, నా దేశంలో ఒక కుక్క పస్తున్నంత వరకు నా మతం ఇదే అంటాడు. వాటి ఆకలి తీర్చడం అంటారు. దానికి కూడా అన్నపూర్ణాదేవి అమృత ఆస్తము నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది. మన కల్వకుర్తిలో స్టార్ట్ చేసినాం. ప్రతి దగ్గర ఇంకా 250 సెంటర్లు 2028 వరకు మనకు 250 సెంటర్ల ఏకకాలంలో నిత్యం అన్నదానం జరగాలనేది మా సంకల్పము. అది కూడా మేము ఇది చేస్తాము. ఎందుకంటే మనం జూనాకాడలో మన సంస్థను విలీనం చేసినాం. గురువులు ఏ జూనాకాడ నియమాల ప్రకారం మన సంస్థ నడుస్తుంది. గురువులు ఏదైతే ఆజ్ఞాపిస్తే ఇప్పుడు బ్రహ్మజ్ఞాన భారత్ అన్నపూర్ణాదేవి అమృతాస్తం పథకము నిత్యాన్నదాన కార్యక్రమాలు. ఎందుకంటే సమాజము ఇప్పుడు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, చెన్నై మన భారతదేశంలో పెద్ద నగరాలు. మహానగరాల్లో కూడా ఇప్పుడు మన హైదరాబాదే చూసుకోండి, వీధుల పక్కన ఎంతమంది హోమ్లెస్ పీపుల్స్, ఇల్లు లేక ఉండేట్టున్నారు. అదే తిండికి లేక, వస్త్రాలు లేక, చిరిగిపోయిన వస్త్రాలతో ఎంతమంది ఉన్నారు. తల్లిదండ్రులను బయటికి తోస్తే రోడ్డున ఉండి తిండి లేని వాళ్ళు వృద్ధులు ఎంతమంది ఉన్నారు. వికలాంగులు ఎంతమంది ఉన్నారు. మూగా వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అనాథలైన వృద్ధులు ఎంతమంది ఉన్నారు. కనుక వాళ్ళందరికీ మనకి దైవ స్వరూపాలు కదా. ఆకల్లో ఉన్న వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడం కూడా మనం భగవంతుడికి చేసే మనం ఒక పూజ అది. కనుక అంటే మనము దేవుని చాలా పూజిస్తాం, కానీ ఈశ్వర రూపంలో ఉన్న జీవులకు సేవించడమే ఈశ్వరుడి సేవ. మానవ సేవే మాధవ సేవ కనుక నిత్యాన్నదాన కార్యక్రమం వలన అది అన్ని జీవుల యొక్క ఆకలి తీర్చాలి, ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలనేది మా యొక్క లక్ష్యము. అయితే దీనివలన సామాన్యులకు కూడా ఈ యోగా ధ్యానము ఒక చదువు రాని వాళ్ళ కాడ నుంచి పెద్ద చదువుకున్న వాళ్ళు, తర్వాత పెద్ద మంచి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యోగ ధ్యానం చేసి తరించాలనేది, ఈ బ్రహ్మజ్ఞాన భారత్ తయారు కావాలనేదే మా యొక్క లక్ష్యము. ఇంకా కనుక జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్. జ్ఞాన వివేక భారత్ అంటే స్కూళ్ళు, కాలేజీలో విద్యార్థులకు నేను స్పెషల్గా వాళ్ళకి మెమరీ పవర్ పెంచుట కోసము, అలాగే తర్వాత వాళ్ళకి స్ట్రెస్సులు తట్టుకున్నట్టు కోసం స్పెషల్గా కొన్ని టెక్నిక్స్ పిల్లలకి చక్కగా చెప్పి, జంక్ ఫుడ్ తినకుండా మంచి ఆహారం ఎట్లా తీసుకోవాలి, గురుభక్తి, దైవభక్తి ఎట్లా కలిగి ఉండాలి, మంచి పౌరులుగా ఎట్లా తయారు కావాలనేది వాళ్ళకి. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఉపన్యాసాలు చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి నిత్య జీవితంలో ఈ యోగా నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, స్ట్రెస్ను తట్టుకుంటానా, మెమరీ పవర్ పెంచుకుంటానా, నాకు ఎట్లా ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలుగుతుందా, నా లక్ష్యాన్ని చేరుకుంటానా, ఈ పాయింట్లో వినే ఉండాలి విద్యార్థులకి. ఇవి చక్కగా బోధిస్తున్నాము. స్కూళ్ళలో, కాలేజీలో కూడా జ్ఞాన వివేక భారత్ అనే ప్రోగ్రాం ద్వారా అందరికీ విద్యార్థులకు అందిస్తున్నాము. కనుక అన్నపూర్ణాదేవి అమృతాస్తం ద్వారా నిత్యాన్నదాన కార్యక్రమాలు అనేది ఇటువంటి మన కార్యక్రమాలు గురువుల ఆజ్ఞ వలన ఈశ్వరుడు అనుగ్రహంతో చక్కగా చేస్తున్నాం. మహవతార్ బాబాజీ సాక్షిగా, అలాగే హిమాలయ గురువుల ఆశీర్వాదంతో, తర్వాత అలాగే మేము తప్పకుండా ఇది మా సంకల్పము అంటే సిద్ధించి తీరుతుంది. ఆ యొక్క భారత మాత యొక్క కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూడాలని నా యొక్క లక్ష్యము. తప్పకుండా సత్సంకల్పాలు నెరవేరుతాయని వివేకానంద స్వామి చెప్తారు. ఒక యోగి ఒక కోటగోడలో ఉండి సంకల్పం చేస్తే అది ఆయన దేహం వదిలిన ఆ కోటగోడ పెగిలించుకొని కూడా, అంటే ఆ యొక్క గుహని పెకిలించుకొని కూడా వెళ్ళి సమాజంలో అది నెరవేరుతుంది అంటారు కనుక సత్సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి కనుక ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ సత్సంకల్పం నెరవేరాలని ఇక కోరుకుంటున్నాము. ఇది నేను రాసిన శ్వాస పుస్తకం స్వామి. ఈ పుస్తకాన్ని నేను చూశానండి. ఒకసారి ఒక సాధకుడు చూస్తే శ్వాస అనే ఇట్లా చూసినప్పుడు చూద్దామంటే, ఓహో రవిశాస్త్రి గారా, మాకు మా పాత మంచి మిత్రులు, మాకు సన్నిహితులు వారు అని చక్కగా గమనించినాను. మీరు ఇటు శాస్త్రాన్ని అంటే ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని అక్కడ శ్వాస గురించి, ఈ యొక్క శ్వాసక్రియ గురించి ఎక్కడెక్కడ చెప్పిండ్రు అనేది శాస్త్రాన్ని చూపించి, తర్వాత ఈ శ్వాస తీసుకునే విధానము దాన్ని ఎట్లా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది, అలాగే దీన్ని ఎట్లా మనము నిత్య జీవితంలో దీన్ని సాధనలో వినియోగించుకోవాలి అనే పాయింట్స్ గురించి చాలా కొంత మన అనుభవాన్ని, శాస్త్రాన్ని, దాని ఉపయోగాలని, అనుభవాన్ని అన్నిటినీ చక్కగా మీరు విశదీకరించారు. చాలా మంచి అద్భుత గ్రంథం, బాగా చాలా చక్కగా రాశారు. ఈ శ్వాస గ్రంథము చక్కగా రాశారండి, అద్భుతం. చాలా సంతోషం స్వామీజీ, చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాహస్తం. ఓం నమ శివాయ. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకున్నాం. మరొక విశిష్టాతితో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.